హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి తగినంత ఆయిల్ తీసుకొని ఇందులోకి పోపు పెట్టుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే బాగా వేగనిచ్చుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న తగినన్ని టమోటాలు అయితే తీసుకోవాలండి. ఈ రెండింటిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం ఎండు చేపలకి ఎంత చింతపండు కావాలో తీసుకొని చింతపండు పిసికి పక్కన పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే తీసుకోవాలి. మనకి చేపల కూరలోకి తగినంత ఉప్పు, కారం, చింతపండు అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇందులోకి మసాలా కోసం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం ఫ్రై చేసుకొని పొడిలాగైతే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పులుసు ఇందులోకి తిరగబోసిన తర్వాత అప్పుడే చేపలు కూడా పెట్టేసేయాలి. పులుసులో చేపలు అయితే ఉడికితే ఇందులో కారం, ఉప్పు, పులుసు అనేది ముక్కకి బాగా పడుతుంది. ఫైనల్గా కర్రీ దగ్గరగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఈ కర్రీలోకి అయితే యాడ్ చేయాలండి. ఈ పౌడర్ కర్రీలోకి యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి చిక్కబడిన తర్వాత అయితే దింపేసుకుంటే సరిపోతుంది. కంపల్సరీ ఇందులోకి మామిడికాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా ఫైనల్లీ కర్రీ ఎలా ఉందో, చూస్తే నోరూరిపోతుంది కదా అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్ అండి. టేస్ట్ సూపర్ అండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే కొంచెం కూడా కూర మిగల్చకుండా మొత్తం తినేస్తారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది.